స్థానియ సంఘము సంఘ కాపాడి అర్థముగా ఇచ్చిన దేవదాసుడు రాయగడ నుంచి వచ్చిన దేవదాసుడు సహోదరులు ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలపించిన దేవుడి బిడ్డలు ఈ ఊర్లో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభువైన వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవించినగాక. మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు 6, 7 వాక్యము చదివి మనం ముందుకు వెళ్తాం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడు అని గొప్ప స్వరముతో చెప్పెను. 6వ వాక్యములో అప్పుడు మరి యొక్క దూత చూచి మరి యొక్క దూత అని రాయబడింది. అదే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యం చదివినప్పుడు ఆ 7వ దూత కాదు ఈ దూత, ఆ దూత వేరే దూత, ఇది మరి యొక్క దూత. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆ దూత ఏమండి ఆకాశ మధ్యలో ఎగురుకొని సువార్త ప్రకటించుకున్నాడు. భూమి మీద కాదు, ఆకాశ మధ్యములో ఎగురుకు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారని మనము ఇక్కడ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆయన సువార్త ప్రకటించుతున్నారు. ఏది? ఆ దూత. లూకా సువార్త 2వ అధ్యాయము 10 వచనములు రాయబడిన ఏమనగా ఆ దూత భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ దూత యేసుక్రీస్తు మన జన్మం గురించి ఏం చేస్తున్నారు? సువార్త వర్తమానము మనిషికి తెలియపరిచినట్టుగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఒక విషయము మీరందరూ తెలుసుకున్నారు. విషయం ఇది కృపాయుగము. ఈ కాలము ఈ కృపాయుగములో సువార్త ప్రకటించడానికి దేవదూతలకి దేవుడు అధికారము ఇవ్వలేదు. మరలా చెప్తున్నారు, ఈ కృపాయుగములో దేవదూతలకు సువార్త అందించడానికి అధికారం ఎందుకు ఇవ్వలేదు? ఆయన చేతికి ఒక్క క్షణం ఇస్తే ఒక్క క్షణం లోపల అందరికీ ఈ సర్వ లోకంలో సువార్త ప్రకటించవచ్చు. ఎవరికి ఇస్తే? ఎందుకు దైవ దూతల చేతలకి దేవుడు సువార్త ప్రకటించడానికి అధికారం ఇవ్వలేదు? మీకు తెలిసిన చెప్పండి. మీరు చెప్పలేకపోయినా కాబట్టి నేను చెప్తాను. ఆడికేం లేదు, అనుభవం లేదు. ఏం లేదు? దేని? ఆ సువార్త గురించి చెప్పడానికి ఉన్న అనుభవం లేని కాబట్టి దేవుడు ఆయన చేతికి మనకి దేవుడు అధికారం ఇచ్చేది. ఎందుకు?
అనుభవం ఉన్న కాబట్టి సువార్త ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? అనుభవం ఉన్నవాడు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పండి, ఏంటి అనుభవం? నా పాపం నుంచి విడిపించిన వాడు యేసయ్యా అని రుచి చూచుకున్నవాడు మాత్రమే సువార్త ప్రకటించడానికి అధికారం చెందినవాడు. అందుకే ఈ రాత్రిలో ఎవరు సువార్తలో నమ్మి మారు మనసు పొందారో వారందరూ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఎందుకనగా ఈ అధికారం మన చేతికి దేవుడు ఏం చేశాడు? అప్పగించిన కాబట్టి, ఆ అనుభవంలోనికి మనం వచ్చిన కాబట్టి ఆ సువార్త మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పిన వాక్యము శ్రద్ధగా వినండి. అపోస్తల కార్యము 10 అధ్యాయము 3 నుండి 6 వరకు మీరు చదవాలి. ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారు నిండా దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పొచ్చు. ఇక్కడ ఒక దూత వచ్చి ఎలాగొచ్చే దర్శనమందు. ఎవరికి దర్శనమందు వచ్చింది? ఈ కొర్నేలి గారికి ఏముంది? దర్శనం ఉంది. 2 3వ వాక్యం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అతనికి ఉన్న క్వాలిటీ మీరు చూడాలి. ఒకటి దర్శనం ఉంది, 2 ప్రార్థన ఉంది, ధర్మ కర్మం ఉంది, ఇంకా ఏముంది? లేదు. వారందరూ దేవునికి భయపడేవాడు. దేవునికి ఏం చేస్తున్నారు? భయపడి ఉండేవారు. అన్నీ ఉండి ఒకట్లేదు. స్తోత్రం కలిగింది. ఏమండి? ఆయనకి ఆ గ్రహములు ఉన్న వారందరూ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కాదు, ఇంటి వారందరూ 2 దేవునికి భయపడుతున్నారు, 3 దర్శనం ఉంది, 4 దాన కర్మం ఉంది, 5 ప్రార్థన ఉంది. స్తోత్రం. ఇవన్నీ ఉన్నారు కానీ ఒకటి లేదు. ఎన్ని ఉన్నాయి? ఒకట్లేదు. స్తోత్రం. ఇవన్నీ ఉన్నారు కానీ నీ అక్కడికి వెళ్ళాలంటే సువార్త ప్రకటించడానికి అనుభవం ఉన్న సీమోనైన పీతరు రావాలి. అందుకే దేవదూతలే చెప్పింది కదా, బాబు నీ ఇంటి వారు 2 నీ ఇంటికి నీ దేవునికి భయపడుతున్నారు, నీ ప్రార్థన పొరుడే, దర్శనం ఉంది, దానకర్మ చేస్తున్నారు, ఇక్కడ రమ్మడా అని చెప్పలే. అంటే ఆ దూత కూడా చెప్పొచ్చు కదా, యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించుమని ఆ దూత కొర్నేలి గారికి చెప్పొచ్చు, కానీ ఆడు చెప్పలే.
చెప్పాలంటే నీ మొదటి ఏమవ్వాలి, అనుభవానికి రావాలి. అందుకే దూత ఏం చెప్పారు, నీకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చెప్పిన కరెక్ట్, దేవదూతలు కరెక్ట్ ఊరు పేరు చెప్పారు. ఏంటండి? ఎక్కడికి వెళ్ళాలి? యోపకి వెళ్ళాలి. స్తోత్రం. అక్కడికి వెళ్ళి పేరు పీతరు అని మారు పేరు కదా, పీతరని మారు పేరు కలిగిన ఒక అతను అతనికి పిలిపించుము. అతనికి నీ ఏం చేయాలి? ఇదే టైంలో పీతర్ గారు కూడా ఒక దర్శనము. ఏం దర్శనము? ఆకాశము నుండి ఒక దుప్పటి ఏమవుతున్నారు దిగి వచ్చిన. అది దిగి వచ్చడం మాత్రం కాదు, దాని లోపలలో భూమిలున్న చదుస్తర జంతువులన్నీ ఏముంది? ఆ దుప్పట్లు ఉంది. వెంటనే దేవదూతలు చెప్పారు, నువ్వు లేచి వారికి ఏం చేయాలి? వధించి తిన్నమని చెప్పినప్పుడు నో నో, అదే ఇంగ్లీష్ అడగండి. వద్దు కాదు, అది కరెక్ట్ కాదు. నో నో, ఇదే మాట 3 చోట్ల రాయబడింది. అది 3 విషయం కోసం. యేసు ప్రభు శిష్యులందరూ కాలు కట్టుకున్నప్పుడు యేసయ్య నీళ్లు తెచ్చి పీతరు గారు కూడా కాలు కట్టడానికి వచ్చినప్పుడు పీతరు గారు వద్దు ప్రభు, నో నో, నీ నన్ను కడుగుతాని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నన్ను కడగాలంటే నా తల కూడా ఏం చేయాలి? అప్పుడు దేవుడు చెప్పారు, తల కడగడానికి ఎక్కర్లేదు, స్నానం చేసిన వాడు అలాగుంది. స్నానం చేసిన వాడు కాలు మట్టు కడగబడాలి, ఇంకే తల అవసరం లేదు. అందుకని కడిగింది అంటే, కడిగింది అంటే అర్థం నీ బాప్తిస్మ పొందిన వాడే. అప్పుడు బాప్తిస్మ పొందిన దేవుని బిడ్డలు ఇంకెక్కడ కడగాలి? కాలు అని అంటే నీ జీవితంలో ఉన్న మరకలు మాత్రమే చేయాలి. ఎక్కడ అంటిందో అక్కడ కడగాలి. అప్పుడు నో నో, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది వధించి తిన్నమని దేవుడు చెప్పినప్పుడు అది వద్దు అని చెప్పిన మాత్రం కాదు, ఎవరికి చెప్తున్నారు? దేవునికి పాఠాలు దేవునికి ఇప్పుడు పాఠాలు నేర్పించున్నారు. అభిషేకులైన విశ్వాసం గారు ఇప్పుడు పాఠాలు, దర్శనం ఉంది, ప్రార్థన పడిన వాడు వాడే పైన మేడ మీద కూర్చి ఇదన్నీ చేస్తున్నాడు. కానీ దేవుడు కంటే అధిక జ్ఞానం వాసు గొప్పవాడు అయిందట. ఈ కాలంలో కొందరు ఉందండి, వాక్యం కంటే ఆడే గొప్పడు. వాక్యం ఎలాగా ఉందో అది లోపడవడం. ఆడి సిద్ధాంతం ఏం చేయాలి? అలా నాయనా, నీ కాదు గొప్పది, వాక్యములో ఎలాగా రాయింది అనగా నీ ఏం చేయాలి? చెయ్యే, అనగా జీవించే అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన చెప్పుతున్నారు, ఏమవుతున్నారు? ఎందుకు అలాగే నిషిద్ధమైనది చెప్పడానికి ఉన్న కారణం త్వరగా చెప్పండి. మీరందరూ అలాగా చెప్పుకొని వెళ్ళడానికి వెళ్తున్నారు. నాకు అలాగా అవుతుంది. వాక్యంలోనికి నిశ్చితమైనది అని చెప్పడానికి ఉన్న కారణము, లేవియాకాండం 11వ అధ్యాయములు ఏ మాంసం తినాలి, ఏది తినకూడదు, పట్టిన మాంసం తినాలి, ఏది తినకూడదు,
ఏది చేప తినాలి, ఏ చేప తినకూడదని రాయబడి ఉంది. ఇతను కూడా పీతరు గారు కూడా ఒక యూదులండి. ఆ యూదులను కనుక చిన్నప్పటి నుండి ఏమంటే ఈ ధర్మశాస్త్రం చెప్పినట్టుగా అనుసరించి జీవించిన కాబట్టి ఆయన చెప్పుతుంది నేను నిశ్చితమైనది అంటే నీ చెప్పారు కదా ఇది తినకూడదని, నీ చెప్పినది నువ్వే ఇప్పుడు అదే దేవుడు తిన్నమని చెప్పుతున్నారు. అదే అందుకని దేవుడికి అప్పుడు అలాగా అన్నారు, ఇప్పుడు అన్నారు. అదే దేవుడు అండి. హల్లెలూయా. అప్పుడు పీతరు గారు చెప్పండి నేను చిన్నప్పుడు నుండి అవును కదా ఏం చెప్పారు, నిషిద్ధమైనది అంటే చిన్నప్పుడు నుండి నేను ఎన్నడ నుండి నేనే చేయలేదు, తినలేదు. దేవుడు పవిత్రము చేసిన వాడిని నీవు నిషిద్ధమైన అదే నా దేవుడు అండి. దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధంగా మార్చినది నీయే చేయకూడదు. ఈ పాత సిద్ధాంతం ఉంది కదా, తినకూడదని చెప్పిన పాత సిద్ధాంతం ఉందిగా, అది మారింది. ఇప్పుడు నేనే చేశాను, పరిశుద్ధంగా మార్చినది నీయే చేయాలి. అపవిత్రపరచకూడదండి. ఇది నా అర్థము పీతరు గారికి తెలియకుండా పీతరు గారు ఎలాగా కూర్చి ఆలోచించినప్పుడు ఇది ఉన్న ఇంటి కింద అప్పుడు మిక్కిలి ఆకలి కొని భోజనం చెయ్యగోరేను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడటయు 4 చెంగులు పెట్టి దింప అది కాదు, అదే కాడు కిందకి ఆయనకి ఇద్దరికి వచ్చి పిలిచిన మాట ఉంది. అది చూడండి, చూడలేదా? నేను చూడాలి. పేతురు తనకు కలిగిన దర్శనమేమి ఏమై ఉండెనో అని తనకు ఇటు తోచక ఉండగా కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురాను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఎదుగో 3 మనుషులు నీకు వెతుకుచున్నారు, నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము. అంటే దూత చెప్పింది ఏమంటే ఇంకా నీ ఆత్మ చెప్పేది, ఇప్పుడు దూత కాదు. ఇది ముందుకు దర్శనం చెప్పింది, ఇప్పుడు ఎప్పుడంటే దేవుడు చెప్పింది, తర్వాత ఇప్పుడు ఆత్మ చెప్పింది. ఆత్మ చెప్పింది ఆడు తోడుగా నీ ఏం చేయాలి. ఎక్కడికి వెళ్ళారు వాడు? కొరనెల్లేరు గారు ఇంటికి వెళ్ళినప్పుడు వీడి పంపించిన టైం నుండి అది కొరనెల్లు గారి ఇంటి వారందరూ సిద్ధపడి అక్కడ కూర్చున్నారు. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. కొరనెల్లేరు గారి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆవిడందరూ వచ్చి ఈడు కాలు మీద పడిపోయింది. నన్ను సాగిల పడకూడదని చెప్పారు. పేతురు నోరు తెరిసి సువార్త ప్రకటించారు. నోరు తెరిసి ఏం చేశారు? సువార్త ప్రకటించినప్పుడు వారందరూ ఏమైంది? రక్షణ పొందింది. రక్షణ పొందడం కాదండి, వాక్యం చెప్పి ఉండి ఉండగా వారి మీదకి అందరి మీదకి ఏమొచ్చింది? ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అన్య భాషలు వారే చేశారు, మాట్లాడడానికి ప్రారంభించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయముల రాయబడిన విషయము ఇంకా దాదాపు 8 సంవత్సరాల తర్వాత అదే ఆత్మ ఏం చేశారు? అదే రీతిగా అన్య భాషలు మాట్లాడడానికి ప్రారంభించారు. నేనెందుకే వెనక్కి వెళ్ళానంటే దూతలకి సువార్త ప్రకటించడానికి అధికారము దొరకలేదు, అధికారం దొరికినది మనకి.
పీతలు అక్కడికి వచ్చి సువార్త ప్రకటించలేకపోతే కొర్నెల్యు కుటుంబము ఇంటి వారందరు రక్షింపబడారు. స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం. అర్థం ఇందండి. స్తోత్రం. ఒక సువార్త ఒకడు మనిషికి చెప్పాలని అనుభవం ఉండాలి. స్తోత్రం. అందుకు మన తోడుగా సువార్త ప్రకటించడానికి వచ్చినవాడు, కైని తిన్నవాడు, తాగినవాడు వచ్చి మన తోడుగా వచ్చి ఏదైనా మూలలు నిలబడి కైని తిన్నారనుకో, మందు తాగిన సిగరెట్ తాగిన అనుకో మనకందరికి ఏమొస్తుంది? చెడ్డ పేరు వస్తుంది. స్తోత్రం. అందుకే మన తోడుగా వచ్చిన వాడికి దయచేసి ఇది చెప్పండి. వాడు దూరం దూరంగా వెళ్ళి ఏదో తినేసి ఉన్నారు. మనం కనబడలేదు, వేరే మనుషులు కన్నయ్య చేసేది కనబడుతుంది. అందుకని అనుభవం ఉన్నవాడు మాత్రమే చేయాలి. అనుభవం లేని వాడు హోటల్కి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ చెప్తున్నది ఏమంటే, ఈ సువార్త ఇక్కడ ప్రకటించినది దేవదూతలండి. స్తోత్రం. సరే అండి, ఆ దేవదూతలు ఏంటి ప్రకటించేది చూడండి అమ్మా. ప్రకటన గంటలకి రావాలి. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చ గడియ వచ్చెను కనుక మరి యొక్క దూతను చూచి తిని అతడు భూ నివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని. అంటే ఆ దూత ప్రకటించినది ఏ సువార్త అండి? నిత్య సువార్త. ఆ నిత్య సువార్తలో 3 విషయములు రాయబడి ఉంది. ఎన్ని విషయమండి? 3 విషయములు రాయబడి ఉంది. 7వ వాక్యము చదవండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఒకటి, మీరేం చేయాలి? దేవుడి మహిమపరచాలి అని రాయబడి ఉంది. మొదటి వర్తమానం. స్తోత్రం. ఇప్పుడు ఆ నిత్య సువార్త లోపల ఏముంది? దేవునికి ఏం చేయాలి? భయపడి మహిమపరచాలి. 2, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక. ఆయన రెండవది, ఆయన తీర్పు తీర్చిన గడియ వచ్చెను. స్తోత్రం. 3, ఆకాశమును భూమిని సముద్రములను జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి. ఆకాశము భూమి 2 జలధారలను కలుగ చేయన వాడికే చేయాలి. సాగిలపడండి. ఆ నిత్యమైన సువార్తలకి 3 విషయం ఉంది. స్తోత్రం. ఆ 3 చెప్పిన ఆ సువార్తలు 3 విషయములు. ఒకటే, దేవునికి భయపడి ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. రెండవది, తీర్పు తీర్చిన గడియ వచ్చినది. ఇది ఇప్పుడు కాదండి, ఆనోకు నుండి అనే మాట చెప్పి ఉన్నది. ఏది? ఆ తీర్పు హానోకేం చేశారు? ముందుకే ప్రకటించారు. ఎక్కడ? అది ఆదికాండములో లేదు. యూదా పత్రిక 14వ అధ్యాయం 14-16 వాక్యం చూడండి. యూదా పత్రిక ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీని గురించి ప్రవచించాను. ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా అందరికి అంటే ఎవ్రీవన్ అంటే వినండి, ఆదాము నుండి ఇప్పుడు వాళ్ళకున్న వారికి, అది కాక అందరికీ అని చెప్పిన మాట. ఆదాము నుండి ఇప్పుడు ఉన్న వారికి ఇంకా 7 శ్రమలు జరిగినప్పుడు ఉండి వారికి కూడా ఏముంది?
స్తోత్రం కలిగింది. అల్లెలే చెప్పాలి. ఆమేన్. స్తోత్రం కలిగింది. అల్లెలే చెప్పండి. స్తోత్రం కలిగింది. అందరికి ఏముందమ్మా? ఏముంది? ఆదాము నుండి స్తోత్రం కలిగిన మగా శ్రమ దినములు జీవించిన ప్రతి మనుషునికి కూడా ఒక తీర్పు అది మాత్రం కాదు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుండి 15 వరకు చదివినప్పుడు ఆ కటబరి తీర్పు గురించి కూడా రాయబడి ఉంది. ఎప్పుడు వరకు అండి? కడవరి దినములు కూడా ఒక తీర్పు ఉండినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. అంటే నిత్యమైన సువార్త, అందరికి ఉన్న సువార్త. అర్థమైన వాడు దేవునికి. నిత్యమైన సువార్త, అందరికి ఉన్న సువార్త. రెండవద సువార్త చూడండి. మత్తాయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు చూడండి. యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేక వేయుడొకడు చెప్పుచున్నాడు. అదే తోడుగా మత్తాయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్యం కూడా కలిసి చదవండి. మరియు ఇది రెండవద సువార్త, రాజ్య సువార్త. మొదటి ఏదండి సువార్త? నిత్య సువార్త. రెండవద సువార్త రాజ్య సువార్త. ప్రారంభించిన వాడు ఎవరు? యోహన్న గారండి. ఎవరికి ప్రకటించారు యోహన్న గారు? యోగులకు ప్రకటించారు. స్తోత్రం. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, సర్ప సంతానమా ఉగ్రత నుండి మీరని తప్పించుకోండి, మారు మనసు పొందుమని చెప్పారు. ఏం చెప్పారు? పొందేమని చెప్పారు. ఎవరికి చెప్పారు? యోగులకు ప్రకటించారు. అదేది ఆ ప్రకటించిన సువార్త ఏదండి? రాజ్య సువార్త. యోహన్న గారికి ఏం చేయాలి? సువార్త ప్రకటించిన కాబట్టి హేరోదు గారు యోహన్న గారికి ఏం చేశారు? తల తీసిన కాబట్టి సువార్త ఇంకేం చేయలేదు, ఆగింది. కానీ అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వాక్యం చూడండి. తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ప్రకటించున్నారండి. ఏమండి? కాలము కాలమేమైంది? ఏది కాలం? కాలం ఏ కాలం? స్తోత్రం. ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలం ఏమవుతున్నది? సంపూర్ణమంటే మీరేం చేయాలి? సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి. దేవుని రాజ్యం ఏమైంది? సమీపించారని యేసు చెప్పారు. ఇంకా లూకాసు వార్త 10వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది. కాబట్టి కోత యజమానుడి తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనా తీసుకొనవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటి
ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగా కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునని తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములో కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ యొక్కని చెప్పారు. ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి? యూదుల మధ్యకి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలని యేసు ప్రభు వారికి చెప్తారు. ఏ సువార్త? రాజ్య సువార్త ప్రకటించాలి. దేవుని రాజ్యము సమీపించాలని ఆ సువార్త ప్రకటించారు. కానీ ఈ సువార్త ప్రకటించిన వారి సువార్త ఏం చేశారు? నిరాకరించారు. ఎవరు? యూదులకి యేసయ్యకి ఏం చేయలేదు, అంగీకరించలేదు. అంటే యోహాను సువార్త 1:11 రాయబడింది. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళారు? స్వర్గీయుల దగ్గరికి వచ్చారు. స్తోత్రం. స్వర్గీయ దగ్గరికి వెళ్ళారు అంటే సొంత కుటుంబం వారి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారేం చేయలేదు, ఆ సువార్త ఏం చేయలేదు, అంగీకరించలేకపోయింది. దాని వలన దేవునికి స్తోత్రం. అదేదో చెప్పలేదు గట్టిగా దేవునికి. రెండవది సువార్త మీకు అర్థమైంది, రాజ్య సువార్త. ఇది మూడవది సువార్త చూడండి. అపోస్తల కార్యము 20 అధ్యాయము 24వ వాక్యం. అపోస్తల కార్యము అయితే దేవుని కృపా సువార్త చెప్పండి. మనకి దొరికినది రాజ్య సువార్త కాదు, మనకి దొరికినది నిత్యమైన సువార్త కాదు, మనకి దొరికినది స్తోత్రం కలిగిన. ఎంతమందికి అర్థమైందో అనేది తెలియదు. ఒక్క క్షణం లోపలలో ఎంత ఘోరమైన పాపిగుడే మారిగుడే రక్షణ పొందొచ్చు. అదే లోకములు మనం చూసిన కంటే గొప్ప అద్భుతం. అదే ఘోరమైన పాపి ఒక్క క్షణంలో ఏమవుతున్నారు? మార్పు పొందడమే. మారనది కాదు, అదే చచ్చిన వాడు లేచినది కాదు, దానికంటే మించిన అద్భుతము ఆ కృప సువార్త మనకి దేవుడిచ్చింది. అందుకని ఇది కృపాయుగం అని చెప్పొచ్చు, కానీ కృపాయుగం అని రాయడానికి ఒక వాక్యం లేదు. కృప సువార్త ఉంది, కృపా యుగం అని వాక్యం లేదు. అప్పుడు ఉన్నారని మీరు అనుకున్నారండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వాక్యం. మేము ఆయనతో తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను చెప్పిన మాట కృపాయుగం కాదు, రక్షణ దినము, అనుకూలమైన సమయం. ఇది మనకేమండి? అనుకూలమైన సమయం. తర్వాత ఇది అనుకూల, తెలుగు ఇది అనుకూల సమయం. అది పాట ఉంది కదా, దేవునికి స్తోత్రం కలిగింది. ఇది అనుకూలమైన సమయము.
భయంకరమైన వాన పడడానికి రెడీ అవుతున్నా. దాని నుండి తప్పిపోవడానికి ఇదిగో ఒక ఓడ సిద్ధపరిచింది. ఆ ఓడ ద్వారము అందరి కోసమేమైంది, తెరవబడింది. కానీ అందమదులు దాదాపు వేద పండితులు చెప్పిన కాలములు 10 లక్షల ప్రజలుంటారట. అందమదులుందండి, 10 లక్షల ప్రజలు మధ్యలో నుండి ఓన్లీ 8 మందిలు మాత్రమే ప్రవేశించారు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పిన ఒక మాట ఇది, నోహు కాలం వలన జరుగుతుంది. రాకడకి సమయం ఏదని అడిగినప్పుడు దేవుడు చెప్పాడంటే నోహు కాలం జరిగినట్టుగా. అగో నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదని. ఆ కాలంలో చేతులు గులములున్న చేతు తలములున్న వాడు, ఆరాధన చెయ్యిన తలములున్న వాడు ఉన్నారు. కానీ వారి నుండి 8 మందిని మాత్రమే ఆరాధించిన వాడు, చర్చికి వెళ్ళిన వాడు చాలా మంది ఉన్నారు. ఓడ ఎక్కలైపోయింది. మనకొక వార్నింగ్, మనకొక హెచ్చరిక మాటలు. ఆనాడు 8 మంది అయితే ఈనాడు ఎంత మంది ఎక్కుతున్నారు నాకు తెలియదు. నీవు నీ జీవితం సిద్ధపరచండి, నీ జీవితం కట్టబడండి. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ పాడైపోయిందో డైలీ ప్రతి దినం నీ జీవితం ఏం చేయాలి? గుంపులు గోవింద అని చెప్పుకొని వెళ్ళదండి. సొంత జీవితం ఏం చేయాలి? రాత్రి పడుకన ముందుకు ఒక్కసారి కూర్చి దేవునికి అడగాలి, దేవా నేనే ఎలాగ ఉన్నా, నా జీవితము నీ వస్తే నేను కూడా ఎత్తబడుతుందా అని దేవునికి ఒక్కసారి అడిగినది మంచిది. ఆనాడు మత్తయి సువార్తలో ఆ మాట ఉంది. ఇది నోహు ఇంకా నోహు మాత్రం కాదు, అది ఉంది. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. వాక్యం దొరికిన వాడికి వెంటనే చదివితే సరిపోతుందండి. దేవునికి 37వ వాక్యం. మనుష్య కుమారుని రాకడయుడు అలాగే ఉండును. అదే చదవాలి. వాక్య పరిచయ ఒక్కడే చెప్పారు. ఎన్ని సంవత్సరం 120 సంవత్సరం వాక్య పరిచయం చేసి, ఈ కాలం కూడా వాక్య పరిచయం కొద్దుకు లేదు. వాక్యం చెప్పడం టీవీలు ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామంలో ఉంది. ఇన్ని ఏది గ్రామాలు ఉండదు నాకు. ప్రతి గ్రామంలో కూడా సువార్త వాక్యములు కొద్దులేదు. కానీ ఓడ ఎక్కిన వారు తక్కువ. స్తోత్రం కలిగింది. నేను కూడా ఈ రాత్రి వాక్యం చెప్పినప్పుడు భయపడుతున్నారు. ఓడ సిద్ధపరిచండి, రక్షణ మార్గం. ఓడేంటి? యేసయ్యకి సాదృశ్యం. యేసయ్య మన వరకు రక్షణ మార్గమైన దేవుని స్తోత్రము. ఆ గుమ్మము నీ కోసం ఏం చేశారు? తెరవబడి ఉంది. ఆ ఓడలెక్కి ఎక్కాలి. నోహు కాలములు జరిగినట్టుగా జరగకూడదు. ఎందుకంటే నోహు కాలం ఎందుకు ఓడ ఎక్కలేదు? వారు ఏం నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఆ కాలంలో ఏం లేదు. మన పిల్లలకి అది అర్థమైంది. వాక్యం చర్చలు చెప్తున్నాం. ఆ కాలంలో ఏం లేదు. అప్పుడు భూమి ఎలాగ తడిపిస్తున్నారు. భూమి నుండి మంచి బయటికి వచ్చి భూమి ఏం చేసి తడిపించుతున్నారు. దాన్ని బట్టి ఈరేడు అనుకున్నారు, ఈ ముసలాయనకి తలకేదో పిచ్చ
మంచిగా వచ్చింది. దాన్ని బట్టి నవరత్న తల్లి తల మీద వేసుకుంటే చల్లగా వస్తాయి, కొంచెం తగ్గిపోతారని అనుకున్నారు. నవరత్న తల్లి అంటే ఈ తల ఏమైంది, ఈ చెప్పి 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 తల హీట్ అయిపోయింది. అందుకని కూల్ అయితే బాగుంటారని ఆ కాలములున్న పిల్లలు చెప్పినట్టుగా ఈ కాలములున్న విక్రాంబరములున్న ఊరు వాళ్ళు కూడా చెప్తే ఎన్ని వాక్యం విన్నారా. తల చెప్పి చెప్పి నీ నోరు నీ తల ఏమైంది, వేడి అయింది, కొంచెం మధ్య నూనె వేసి స్నానం చేసే కొంచెం తగ్గిపోతారని అది అనగా చెప్పి ఈ నోదాలకి ఏం చేశారు, ఏలం చేశారు. ఏం చేశారు? ఎగటాన్ని చెప్పి చెప్పి తిరిగారు. ఎగటాన్ని చెప్పి చెప్పి తిరిగి చివరికి హఠాత్తుగా జనప్రయాణం వచ్చినప్పుడు ఏమైంది, నీళ్ళు పొంగింది. అప్పుడు ఓడగట్టినవా వండరికి కూడా వచ్చాడు. అయ్యో ఇది మొత్తం గట్టినది నేనే, నా కోసం కూడా ఏం చేయాలి. అప్పుడు చెప్పిన అవునరా, తెరవడానికి ఇష్టం ఉంది కానీ బయటి నుంచి లోకేషన్ రక్షణకి ఇప్పుడు మార్గం అండి. ఇది ఇప్పుడు దేవునికి ఎదురుగా ఏమైనా చెప్పొచ్చు, దేవునికి బూదలాడొచ్చు, దేవునికి తిట్టొచ్చు, దేవుడికి ఏం చేసొచ్చు, నీకు నచ్చినట్టుగా మాట్లాడదు. ఎందుకంటే దేవుడు నీకేం చెయ్యను. ఎందుకు చెయ్యను? అందుకే కృప వెంబడించి కృప కాబట్టి వెంటనే మనుషులు చెయ్యిన తప్పుకి శిక్ష అనుకోని మనుషులు ఇంకే ఎక్కువ ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పుడు కాదా మిల్ అన్ని వచ్చింది. మిల్ అంటే అర్థమైందా? రైస్ మిల్. ఇప్పుడు ఏముంది, ఆడించడానికి ఏముంది. అప్పుడు పాతకాలం ఎలాగా బియ్యం ఉడికించి పౌడర్ ఎలాగ చేశారు చెప్పండి. తిరగల్లు ఏ కళ్ళండి? హలో, కృపాకాలమర్రా, ఇది మళ్ళీ తిరిగి వస్తున్నారా, స్పీడ్కి రాలేదు. ఇది ఇప్పుడు తిరిగి తిరిగి నీ దగ్గరికి రాలేదు అనుకున్నారు. ఒక్క దినములు ఒక దినం కూడా నిన్ను కూడా యాదే గుండు తిరిగెళ్ళి పడిన బియ్యములకి ఎలాగా లేదు, పౌడర్గా చేసినట్టుగా, పిండిగా చేసినట్టుగా ఒక దినములు తిరిగెళ్ళి నీ మీదకి వస్తుంది. ఇది అనుకూలమైన సమయం. ఆటుంది కదా, మీ పాట విన్నప్పుడు నా కడుపు నిండు సోదరం కలిగి ఇది ఊహించండి. ఆరాధనకి వచ్చినప్పుడు ఆరాధనకి ఏం చేయాలి? శక్తితో మనసుతో ఏం చేయాలి? బియ్యం బస్తా వలన కొరిగిన సమయం గట్టిగా చప్పడ కొట్టలాడంటే ఆరాధించాలంటే నీకు దేవుడిచ్చిన ఆ శక్తి బట్టి ఏం చేయాలి? సాగిల పడడానికి ఇష్టం ఉండే సాగిల పడండి, కేకలు వేయడానికి ఇష్టం ఉండే కేకలు వేయండి, గట్టిగా సుధించడానికి పాట తెలియలేకపోతే పాట నోరు నీకు తెలిసినట్టుగా నీ
చప్పడలు కొట్టు 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 అని ఎప్పుడు కొట్టు, నీకు ఇష్టమైన కొట్టు, లేకపోతే కొట్టడం కాదు, నీ మనసులో కలిగి కొట్టాలి. అంటే నీకు విడుదల ఇచ్చిన ఒక వ్యక్తికి చూస్తే నీ ఏం చేస్తుంది, ఎంత గౌరవం ఇస్తున్నారు. అలాగే అగ్ని గుండము నుండి నిన్ను అయ్యో నూటి 4 వయసున్న అమ్మ పాటు పాడడం చేసినప్పుడు నాకు గుండు పగిలిపోయింది. ఎంత మంచి ఆరాధన అంటే కొడయిలు నూనె వేసి వేడి అయినప్పుడు దానిలోనికి ఆగురించి ఎలాగ ఇచ్చారో ఆ వేసారో అలాగా పడిపోతుంది కదా అలాగా. స్తోత్ర కలిగినది. దేవదూతలు చెప్పినప్పుడు ఆరాధన సువార్త, నిత్యమైన సువార్త చెప్పినప్పుడు చెప్పిన ఏమంటే దేవునికే చేయాలి. సాగిన పడి నమస్కారము చేసేదా, సాగిన పడి నమస్కారము చేసేదా, నా మనసారని సంగీతా, సాగిన పడి నమస్కారము చేసేదా, సాగిన పడి నమస్కారము చేసేదా, నా మనసారని సంగీతా, సాగిన పడి నమస్కారము చేసేదా, సాగిన పడి నమస్కారము చేసేదా, సంగీతా, సాగిన పడి నమస్కారము చేసేదా, సాగిన పడి నమస్కారము చేసేదా, సింహాసనము పై ఆసీనుడా, దేవదూతలు పరిశుద్ధుడా, యేసయ్యా, నా నిలువెల్లని స్తుతించుదా, నా మనసారని
ఈ చచ్చిన పాట పాడొద్దండి, ఇలాంటి పాటగా పాడండి. పాట పాడినప్పుడు ఏదో పవర్ వచ్చింది కదా. సో అది పాడినప్పుడు మనకు అందరు నిద్ర వస్తున్నాయి. తక్కడట్టు కూడా ఇక్కడ పాట, తక్కడట్టు కూడా పాట, ఏ పాట అక్కడ వచ్చిన పాట. అటువంటి పాట పాడండి. ఉన్నవాడు ఏమంటే పాత అయిన సెల్ అన్ని మొత్తం కొత్త సెల్ అమ్మా, ఇది కృపా సువార్త. కృప అని ఇప్పుడు అప్పుడు చెప్తున్నాడు. మనమందరం కృపలో రక్షింపబడదు, కృపలో నిలబడుతున్న పాపం చేస్తే కృపలో పడిపోతుంది. ఏటు మాట రాయినా అంటే కృపా పరుపులో ఉన్నాం మనం అందరం. పడిపోతే ఆ పరుపులోనే పడేది కదా, బయట పాపములు పడిపోతుంది. పడింది పాపం నొప్పట్లయింది, పడింది కృపలో అనుకుంటున్నాడు. ఎక్కడ నిలబడుతున్నారు? పాపం చేసి ఎక్కడ పడుతుంది? కాదు, పాపములు పడిపోతుంది. కృపలో కాదు పడేది, పాపంలో పడేది. అలాగంటే పోదు జతక. అలాగే చెప్తే పరుపులో ఉండి పాపంలో పడిపోతున్నాడు. నీకు ఆ మొత్తం మొదటి తెలిసి రక్షణ ఉండాలి, మారుమనసు బాప్తీసు మొదలు చార్తికి అంతే. ఈ విషయం నీకు తెలియదు సోదరు. చాలా మందితో కలిసి ఉంది కాబట్టి ఇది చెప్పిన మాట విన్నప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు కృపాస్ ఏముంది? సువార్త. రెండు 4వ సువార్త గలాత్య పత్రిక 1 అధ్యాయము 6వ వాక్యం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త కట్టుకు. అదేంట్రా సువార్త? అదే ఇప్పుడు కూడా అరగంట సువార్త ఉంది. డిఫరెంట్ గాస్పెల్, డిఫరెంట్ గాస్పెల్, భిన్నమైన సువార్త. దేవుని సువార్త కాక వేరే సువార్త. ఎలకలకి మందు పెట్టినట్టుగా. ఎలకలకి ముందు పెడతారు, ట్రాప్ 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 కాదు, మంద ఎక్కడ పెట్టారు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే ఎండి చేప తీసుకొని వచ్చి అది మొత్తం కలిపింది. ఎలకలు అంటున్నారండి, అబ్బో వాసన సూపర్ తినడానికి. తింటే ఏమవుతుంది? ఇదేంటండి ఏ పేరు చూస్తే గోస్పల్ సువార్త అని, లోపల చూస్తే సోదర కలిగి వచ్చినదన్ని సువార్త అని మృంగకూడదు. వచ్చిన సువార్త అని మంచి సువార్త అనుకోని నీ ఏం చేయకూడదు, మృంగకూడదు. అటువంటి సువార్త ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? స్తోత్రం. జనార్దీయ సంఘములకి ఒక సువార్త వచ్చింది. తర్వాత క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత. అంటే ఈ సంఘములకి వేరొక ప్రాబ్లం. భిన్నమైన సువార్త ప్రకటించినప్పుడు వారేమన్నారు? తట్టుకున్నారు. తట్టుకున్నారంటే ఒప్పుకున్నారు. మీరెంత త్వరగా తిరిగి పోవుట చూడగా ఆశ్చర్యం అగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపబోని మిమ్మల్ని కలవరపరచువారు. ఆ సువార్త అంటే క్రీస్తు సువార్తనికే జారిపోదు. నిన్ను ఆ సువార్త ఏం చేస్తున్నారు? అంటే ఇదే చెరపబడిన వాడికి ఇంకే కలుగుతుంది సోదరం. అంటే ఈ సంఘములు ఉన్నవాడు మారు మనసు పొందారు, బాప్టిజం పొందారు, పరిశుద్ధాన్ని నింపారు, కృపావరములు పొందారు. అదన్నీ చెప్పడానికి సమయం లేదు. అన్ని ఉన్న సంఘమే. కానీ వేరే సువార్త వచ్చినప్పుడు కలవరపడి మీ దగ్గరికి రాలేదు. అలాగంటే అమ్మా మీకు నెలకి ఒక 5,000 చీర అన్ని ఇస్తానని చెప్తే ఎంతమంది ఇక్కడ చర్చలు ఉన్నారు? అప్పుడు
అయ్యగారు నువ్వు మాత్రం ఇచ్చేట్లేదు అది ఇచ్చే ఎవరు రాలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. వచ్చేవాడు మారు పేరుతో వచ్చేస్తున్నాడు. వేరొక సంఘం పేరు చెప్తే మంచిది కాదు. అందుకే ఆ సంఘంలో కలిస్తే ఆరాధనకి డేట్ మార్చాలి. ఆదివారం కాదు, వేరొక దినములు ఆరాధన చేయాలి. అడుగు డబ్బులు ఇస్తారు కానీ బట్టలు ఇస్తాని నీకు మెడిసిన్ దొరుకుతామా, పిల్లలకి కాలేజీలకు స్కూల్ పంపిస్తాను చెప్తారా? సోపు సూపు సాల్వేషన్. సోప్ సూప్ సాల్వేషన్. అది ఎవరి? సోప్ అంటే సబ్బు, సూప్ అంటే తాగడానికి రక్షణ. అది ఎవరిది సిద్ధాంతం అని తెలుసా? సాల్వేషన్ ఆర్మీ సిద్ధాంతం. అది ఏంటంటే సోప్ అందుకన్నా కడగడం, అంటే మురికితో ఉన్న ఒక మనిషిని సోపు రెండు సూప్ అందుకని నీ బలం నీకు శరీరం. అంటే ఫస్ట్ సోప్ ఇస్తారు, రక్షణ సువాసన. అంటే ఆడి శుభ్రత అయ్యాడు, ఆకలి తీరింది, ఇక యేసయ్య నమ్మలేశాడు. మన సువార్త కదా ఉన్న బట్టలతో రాడా అంటే తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చెప్పలేదురా, ఈ వేళ చెప్పులు తొడిగించి రాడా, వేరే బట్టలు మార్చుకొని రాడా, స్నానం చేసి రాడా అని చెప్పలేదు. ఉన్న బట్టలు తండ్రి ఇంటికి రా. వస్తానికి రెడీ అయితే నేను పరిగెట్టడానికి బైబిల్కి దేవుడు పరిగెట్టియండి అని రాయబడిన ఒక్క వాక్యమే. అంటే తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏదే తండ్రి పరిగెట్టియండి. అర్థపడడం కాదు, ముద్దు పెట్టేది. ముద్దు పెట్టడం అంటే స్తోత్రములు. ఈ పనివాడు ముద్దు పెట్టడం చెయ్యలే, దాసుడని చెప్పుకున్నాడు ఆడ అక్కడే. కానీ మెడ మీదే, మెడ మీద కాదు ముఖం మీద ముద్దు పెట్టినట్టే ఆయన అర్థం గుడ్డుగా నేనే అంగీకరించలేదు. ఈయన ఏం చెప్పుకొని వచ్చాడు? దాసుడుగా నీ ఇంటి నుంచి మరి చెప్పుకొని వచ్చిన వారికి గుడికిలా మార్చుకున్నా. ఉన్న బట్టలతో రా, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ముడిగిచ్చి రమ్మని చెప్పలేదు. ఆ నదిలు ఈ నదిలు వెళ్ళి ముడికి రమ్మని చెప్పలేదు. ఎక్కడ ముమ్మడానికి అక్కర్లేదు, ఉన్న బట్టలతో వస్తే బట్టలు మారుతుంది, చప్పలు మారుతుంది. ఇక్కడికి వస్తే చెయ్యలు వంకరం వేస్తుంది. ఇక్కడికి వస్తే ఎన్ని చెప్పినా కానీ మునుపటి రోజు బాప్టిజం పొందినప్పుడు జరిగినట్టుగా ఆమె చెప్పారు. పొదుగుంటానని చెప్పి మాట ఇచ్చేసాడు. అలాగే కాదు, ఆడ ఎక్కడ వరకు వచ్చింది? అరకాలు ముట్టినట్టుగా వరకు వచ్చింది. అక్కడికి అదే స్తోత్రం. స్తోత్రం అలాగంటే పని కాదు ఇది. ఆమె ముట్టుకున్న పని. వేరే సువార్త చెప్పడం నీ మనసుకి కలవరపడి చదవమ్మా. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన మా యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతని శాపగ్రస్తుడగును గాక.
మదుపు చక్రవర్తి కూడా కల్పించారు, అన్ని కల్పించారు. వేరే సెరిపిన సువార్త, కలవరపడిన సువార్త నీ ప్రకటిస్తే మన సైలెంట్, వైలెంట్ నా దేవుడు వైలెంట్. నీకు మాత్రం కాదు, తరతరములు నీకేమొస్తుంది. రంగంలోకి వచ్చినది ఏమంటే వేరే యొక్క అబుద్ధ బోధ, అబుద్ధ బోధ. ఆ సంఘం లోపలికి వచ్చి కొందరు మేమైంది ఏమైంది. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం. అదే అవివేదులు కదా, బుద్ధి లేని గలాతీయులారా. అదే కరెక్ట్, నా బైబిల్ అనగలిగింది. బుద్ధి లేని గలాతీయులారా మిమ్మల్ని ఏం చేశారు? అదే ప్రాబ్లం. పట్టడానికి ఆడుంటే బ్రప్పడానికి మనుషులు రెడీగా ఉన్నారు. ప్రభు చూపించి ఎర్ర చూపించి నిన్ను వాగ్దానం చేస్తున్నారు. పాట ఏ పాట? ఓ మనసా నా మనసా, ఓ మనసా మాణిక్యం చేస్తున్నారు. సువార్తలకి చాలా మందికి ఏం చేస్తున్నారు అంటే సతీష్ కుమార్ పాట పాడదు కానీ అది ఏ పాట అంటే దేవునికి స్తోత్రం. ఏ పాట అంటే సువార్త అదేంటి ఏంటి బైబిల్ చేతులు పట్టి బైబిల్ చేతులు పట్టి స్తోత్రం సువార్త ప్రకటించి దొరికిన సొంతని మోసం చేశారని పాట ఉంది. నీ చెయ్యొద్దే, నీ ఎలాగ చెయ్యి ఉంటే దేవుడికి స్తోత్రం. పంపిన సొమ్ములన్నీ సువార్త సేవ కోసం, పంపిన సొమ్ములన్నీ రుణానికి ఖర్చు చేశావే. సువార్త సేవ కోసం పంపిన సొమ్ములన్నీ, సువార్త సేవ కోసం పంపిన సొమ్ములన్నీ సొంతానికి ఖర్చు చేశావే. డబ్బు తీసుకొని హాస్పిటల్ కట్టడానికి కాదురా. సువార్త కోసం దొరికిన డబ్బు ఇల్లు కట్టడానికి కాదురా. సువార్త కోసం వచ్చిన డబ్బు సూపర్ ఇంజనీర్ కాలేజ్ కట్టడానికి కాదురా. సువార్త కోసం నీ అమ్మకి, నీ చెల్లికి, నీ కుటుంబకు సంపాదించేది కనుక ఆ కుష్ఠరోగిని కుంటినట్టుగా ఒక తలము నీకు వచ్చి ఉండి ఏడలా ఆ కుష్ఠరోగి ఏం చెప్పారు? మనకు దొరకనాడికి అన్ని మనం దొరికిందిరా, తెల్లవరి అవుతున్నారా, మన మీదకి ఏమవుతుంది? దోషపడుతుంది. అందుకని దోషం వచ్చిన ముందుకు మనకు దొరికినది మనము పెట్టారు. మనం లేచి ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళి ఈ సత్వర్తమానము చెప్పాలి. నీకు
దొరికిందిరా డబ్బు. నీ పిల్లల మీదకి అది బ్యాంకులు పెట్టారురా. ఇంకా ఆపరా. ఇండియాలో సువార్త ప్రకటించడానికి నీ డబ్బు అవసరం. ఆ డబ్బు బయటికి ఇంటికి కాదురా. దేవుడి సేవ కోసం వాడమని. నాకు కలిగినట్టుగా దర్శనం అందరికి కలిగినాయి అనుకోండి. అలాగా ఆ దర్శనం వచ్చిన అనుకో, ఇంటి మొత్తం ఎప్పుడో వారానికి ఇంటికి వెళ్ళి కాணிకలు పెట్టి స్కూటరు బైకులు పారిపోవడానికి కాదు. పెట్టినది నీకు 100 దొరికితే 50 ఏసై కోసం. జరపబడిన సువార్త ఇప్పుడు కూడా సంఘ లోపల జరుగుతుంది. అందరూ వాక్య పరిచయం చేసిన తర్వాత చెప్తున్నది చూడండి. దాని కింద ఇదిలోకి స్కాన్ చేసి డబ్బులు పంపించండి. ఏసయ్య ఏం డబ్బులు పంపించమని అడగలేండి. స్కానింగ్ ఏం లేదు. ఏసైకున్న స్కానింగ్ ఉన్నవాడు హృదయంలో ఉన్నదే చూడండి. అందరినీ మోసం చేసి అటు చూసి ఇటు చూసి అందరినీ మోసం చేసి సంఘాన్ని ముందుగా తెచ్చాలి. ఈ పాటగా నేర్చుకోండి. ముందుకు వెళ్తున్నారండి. సువార్త చెరపబడిన సువార్త, కలవరపడిన సువార్త. అందువలన బుద్ధి లేని గలాతీ ఏమైంది? యేసుక్రీస్తుని సిలువలో మరణించిన కన్నుతో ఏం చేశారు? చూశారు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినటం వలన పొందితిరా? జరిగిన కరెక్ట్ కాదు అది. నీ ఆ సిలువలో మరణించిన యేసుక్రీస్తుని నీ కన్నులో ప్రదర్శింపబడింది. మిమ్మల్ని ఎవడు శ్రమ పెట్టిన కాదు. నా బైబిల్ మంత్రం చేసి తిప్పారట. ఏం చేశారు? O foolish Galatians, who has bewitched you, that ye should not obey the truth, before whose side Jesus Christ has been evidently set forth, crucified among you. స్తోత్రం. ఏం చేశారు? మిమ్మల్ని మంత్రం చేసి ఏం చేశారు? మోసం చేశారు. నిన్ను తిప్పొచ్చు అంటే ఆయన అర్థం మంత్రం చేసి. ఇప్పుడు నేను చెప్పిన మాట వేరే సువార్త ఉందండి. ఈ సువార్త స్తోత్రం కృపా సువార్త. సరే దూత చెప్పిన ఇంక 7వదే అది 7వ వాక్యం చదువు. 14వదే 7వ వాక్యం. సమయం దగ్గరికి వచ్చింది. దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను చేసిన వారికి అదే నేను కూడా చెప్తున్నాను. ఆకాశము భూమి జలధారి సముద్రములు ఊపిరించిన దేవుడికి ఏం చేయాలి? ఇవన్నీ చేసిన దేవుడికి ఏం చేయాలి? ఆరాధన, నమస్కారం అండి. ఆరాధన చెయ్యాలి. చెయ్యాలని నమస్కారం చేయుడని గొప్ప స్వరంతో చెప్పాను. గొప్ప స్వరముతో చెప్పాను. చెప్పాను అని చెప్పంట. అదే నేను చెప్తున్నారు. అదే తెలుగులో చెప్పానండి. చెప్పారు కాదు అంటే చెప్పుకోనే ఉంటాడంట. ఏది స్తోత్రం. ప్రసిద్ధి కాదు. దేవుడు ఏం చేస్తున్నారు? ఆ దూద ఏం చేయాలి? ఆకాశము భూమి
సముద్రములు జలధారలు సృష్టించిన దేవుడికి నమస్కారం చెయ్యమని చెప్పుకోని ఉన్నాడు. ఆపలేదంట. స్తోత్రం. అదేగా చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే చెప్పండి. స్తోత్రం. మనకు ఒక నెలకే చెప్పుతున్నారు మళ్ళీ, కానీ ఈ దూత మాత్రం చెప్పుకొని చెప్పినది ఏం చేయలే. అష్ట కష్టాలతో అందరికి పెట్రోల్ కొట్టాలి. పెట్రోల్ లేదు, బంగిలి పెట్రోల్ లేదు, బంకులు లేదు. పెట్రోల్ కొట్టకుండా వచ్చారు. చెప్పడానికి వచ్చిన వాడు చెప్పిన మాట పెట్రోల్ లేదు. కొందరికి అప్పుడే దొడ్డికి వెళ్ళాలి. చెప్పడానికి వచ్చినప్పుడు సమయం లేదు. అన్ని పనికి సమయము. ప్రయాసపడుటకు సమయం నీకున్నా, సమయం నీకున్నా, లక్ష్యవారం ఇక్కడ ఈ సందకెళ్ళి బోర్తికి ఆవులకి తర్వాత లేదు మేకలకి ఇది ఎక్కించినట్టుగా సువార్తకి ఎక్కించాలి. కొందరు వాటికి అప్పుడు చెప్తున్నారు. వారందరూ ఒకే మాట, స్వార్థ కోసం ఈ ఒక్క మాట చెప్పినా అంటే స్వార్థ కోసమేనంటే వచ్చినప్పుడు అందరూ ఒక్కటి అయిపోయిందండి పాస్టర్ గారు, అందుకే రాలేకపోతున్నారు. అయితే ఎప్పుడు ఎన్ని వాక్యం విన్నారు, పాట పాడుతున్నారు, ఇదొക്കെ ఒట్టున్నాయి. ఇదన్నీ ఏమైందంటే అందరు సైలెంట్ అయిపోయారు. ఇదా సమయం దేవుడి పని కోసం స్తోత్రం కలిగి ఆ టైంలో మనం ఒక్కడే అంటే నీ రాలేదు కదా. ఆ టైంలో నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన కాబట్టి వారి ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళే కాబట్టి అక్కడ అక్కడికి వెళ్ళిన కాబట్టి ఆ అమ్మ పాప అడిగింది. అప్పుడప్పుడు మెంటల్ అవుతున్నారు, మానసిక వస్తున్నారు. అక్కడికి ప్రార్థనకి వచ్చి నేను ప్రార్థన చేయడానికి అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆత్మని చెప్పారు, అమ్మా నీకు అప్పుడప్పుడు ఏమవుతున్నారు, మానసిక వస్తున్నారు. అది రోగం కాదు, సాతాను బంధనం. యేసునామముని ప్రార్థన చేసి వచ్చారు. నేను అక్కడికి వెళ్ళలేదని అనుకో, ఏం పరిస్థితి? మీరు చెప్పినట్టుగా తెల్లవరిలుండి నేను నడిచారు, కింద కడుపుతోని తిరిగారు, 20 మందికి బాప్టిజం ఇచ్చారు. నేను బండి ఎక్కి రాయడికి వెళ్తామని చెప్పి ఉంటే ఆమె రక్తం మిమ్మల్ని కేకలేసి పిలుస్తుంది. ఒక ఆత్మ కోసం ఉన్న విలువ నీకు తెలియదు. అందుకని నీకు సమయం కోసం మీరు బాధపడుతున్నారు. నా యేసయ్య తెల్లవరెడ్డి సువార్త ప్రకటించిన యేసయ్య, మార్కు సువార్త 1 అధ్యాయం తెల్లవరెడ్డి సువార్త ప్రకటించిన యేసయ్య రాత్రి అయినప్పుడు కూడా ఆడ పని చేయలేదు. రాత్రి మొత్తం ఏం చేశారు? రెస్ట్ చేయడానికి సమయం లేదు. సువార్త ప్రకటించడానికి గట్టిగా దేవుని స్తోత్రం. 8 నిమిషాలు కూడా ఉంది. నేను మాట ముగిస్తున్నాను. నేను ఆ రెండవది దూత చెప్పిన మాట చదవమ్మా. 8 వాక్యం కాదు. రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను.
రెండవ దూత చెప్పింది మగదియా బబిలోన్ ఏమైంది? కూలిపోయాను. అది ఎక్కడ కూలిపోయింది? 18 అధ్యాయం 2వ వాక్యం. 18 అధ్యాయం 2వ వాక్యం. త్వరగా. మహాబబులోను కూలిపోయాను. అంటే అది దయ్యములకి నివాస స్థలము. కూలిపోయిన ముందుకు దేవదూతలు చెప్పింది కూలిపోతానని ముందుకు దేవుడు ఏం చేశాడు తెలియవలసింది. అవును కదా, యేసుప్రభు అలాగే ఎప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. ఇది దూత తెలియవలసింది. యెరూషలేముని చూసి యెరూషలేమా కోడి తన పిల్లలకి రెక్కల కింద దాచినట్టుగా నిన్ను దాచిపెట్టడానికి నాకే ఎన్ను మారు ఇష్టం ఉంది కానీ నీకే అది ఇష్టమే లేదు. ఇప్పుడు యెరూషలేముని చూసి యేసయ్య ఏం చేశాడు? ఏడిశారు. ఎందుకు ఏడిశాడు? యెరూషలేము రాబో దినములు జరగబోతున్నారు భయంకరమైన తీర్పు చూసి యేసయ్య ఏం చేశాడు? ఏడిచింది. స్తోత్రం కలిగిన బబిలోను పడిపోయినది చూసాడు. ఇది పడిపోతున్నారని ప్రకటన గ్రంథములు చెప్పిన మురువే బైబిల్ చెప్పింది. యెషయా గ్రంథములు చూడండి. యెషయా గ్రంథము 21 అధ్యాయము 9వ వచనం చూడండి. 21 అధ్యాయం 9వ వచనం. ఇదిగో జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలెను. ఇప్పుడు ఏమవుతున్నారు? కూలేను. చాలా సంవత్సరములే బాబిలోను ఏమవుతుందని కూలేను అని చెప్పారు. యెర్మయా గారు కూడా చెప్పినది కూడా వినండి. 7-8 వాక్యం చూడండి. 51 త్వరగా. 51 బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. బబులోను ఇప్పుడు ఎలాగా ఉంది? యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోని ఉన్నవాడు ఏం చేశారు? మద్యం అంటే చెప్పండి, మరి సారాయి కాదు, పాపమైన వ్యభిచారమైన మాంత్రికుడైన మద్యం చేసి తాగి అందరూ ఏమైంది? స్తోత్రం. అది కదా 18 వాక్యములు ప్రకటన 2వ అధ్యాయము 18 వాక్యములు రాయబడి ఏంటండి? కూలిపోయాను. అది దయ్యానికి నివాస స్థలం. ప్రతి అపవిత్ర ఆత్మకు వణిగిపోతున్నాం. అపవిత్రమును అసహ్యము అయిన ప్రతి పక్షికి మునిగి పట్టు అయ్యను. అంటే బబులోనులో జరిగిన మాంత్రికులు అపవిత్ర చెందిన చోట అదే ఇప్పుడు చెప్తున్నా. ఆ మద్యం తాగి ఈ బబులోని ఉన్నవాడు మనుషుడు మొత్తం ఏంటేమంటే అపవిత్ర అయింది. పాపం చేసి తాగి మొత్తం ఏమైంది? మధ్యలో వరే ఎలాగ నడుస్తున్నారు, అలాగ అయిపోయింది. ఊగి వెళ్తున్నారు. ఇన్ని యెర్మయా గ్రంథం దగ్గర 8 వాక్యం కూడా చదువు. 51:8 వాక్యం. నిమిషం మాత్రములోనే కూలి ఆమె చెప్పండి. లోపల బాబులోనే అంటే మంచిగా కట్టబడిన ఆ మదా ఇల్లు ఉంది కదా, అదన్నీ ఒక్క క్షణం లోపల ఏమవుతుంది? ముక్కలుగా మారిపోయిన పరిస్థితికి వస్తుందని దేవదూతలు ఏం చేశారంటే ఆ మదాశ్రమ దినములు బాబిలోనులో ఉన్న వారికి, అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న నివాసులకి దూత చెప్పుతున్నారు. అంటే సాక్షులు చెప్పినప్పుడు నమ్మలేని వాడు దూతలు చెప్తున్నారు. రాజు అయినా
మోసే ఏలియా గారు వచ్చారు. ఆయన చెప్పినప్పుడు కూడా అది మోసే ఏలియా గారు కాదు, ఇంకంటే ఆనోక్ అని చెప్తున్నారు. అది చెప్పిన వాడు ఎవరంటే సిపిఎం పెద్దకోసం వారు చెప్తున్నారంటే అది ఎవరు హానోకని స్తోత్రం ఆయన వాక్యార్థం అక్కడ రాయబడిందండి. ఆయన ప్రార్థన చేయనప్పుడు ఆకాశం అగ్గి దిగారు, ప్రార్థన చేసినప్పుడు నీళ్ళకి ఏం చేశారు, ద్రాక్షరసంగా మార్చిన ఆ 2 సాక్షులు. అలాగే చేసిన వాడు ఏలియో ఎవరికి లింగా మోసే తప్ప ఎవరు కాదు. హల్లెలూయా. ఆ 2 సాక్షి వచ్చి ప్రకటించినప్పుడు కూడా కొందరు మాత్రం నమ్మరు, బాకీ అందరేమైంది స్తోత్రం. బాకీ అందరు దేవునికి బోధనాడు దూషించారు, దేవునికి ఎదురుగా దూషించారు. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు ఎందుకు చెప్పారు అదే విన్ని మత్తర అయిపోయింది. ఎవరు చెప్పిన మాట అంత్యక్రీస్తు ఏం చెప్పుతున్నారు స్తోత్రం. అంత్యక్రీస్తు ఏంటంటే బైబిల్ కదండి, ఏంటంటే యాంటిక్రైస్ట్. యాంటిక్రైస్ట్ అంటే క్రీస్తుకి ఎదురుగా ఉన్నాం, ధర్మ విరోధి అని చెప్పచ్చు. క్రీస్తునికి విరోధి అయిన మనకు అందరికి తెలియడానికి మనం చెప్పిన ఒక పేరు వేసాడు. మనం అందరి పేరు పెట్టారు కదా, ఏ పేరు? తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుడికి ఒక పేరు పెట్టారు, పేరు తప్పిపోయారు, అది మనం పెట్టిన పేరు. వాక్యం లేదు కొన్ని పేరు పెట్టారు. 2-3 నామములు ఎక్కడ కుడియాలి బారులో కూర్చుంటే 2-3 నామములు ఏసై నామములు కూడి వచ్చినాడు అవుతున్నారు, లేదా 2-3 కూడి వచ్చినాడు దేవుడు రాదు పెడుతున్నాడు సోదరు. నీ విశ్వాసం నిన్ను ఏం చెయ్యను, నీ విశ్వాసం నేను స్వస్థపరచును. అలాగంటే ఇంకా కొన్ని మాటలు ఉందండి, మనకు కూడా ఉంది స్తోత్రం కలిగిన. అందుకని నేను చెప్పిన మాట ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ దూతలు చెప్పినప్పుడు ఆడు పడిపోతానని చెప్పినప్పుడు ఆడు నమ్మారా లేదా నాకు తెలియదు, కానీ నాని అనుకున్నారు, ఆడు నమ్మలేదు. కానీ దూతలు ఎలాగా చెప్పిందో అలాగే బతులో ఏమైంది, ఎలాగా తిత్తులు ముక్కలు ముక్కలుగా స్తోత్ర కలిగిన అదే చెప్పండి గట్టిగా దేవునికి యేసయ్య రాకడా ఎక్కడ రాకడా సమయం నీకు తెలియదు స్తోత్రం. ఇది మునుపు ఎప్పుడు కూడా స్తోత్రములు సౌదీ కువైట్ అటువంటి చోటలు నీళ్ళు వర్షం పడి నీళ్ళు ఏమవలేదు, పొంగిపోవలేదు, నీళ్ళేమవలేదు స్తోత్రం కలిగిన. అక్కడ వర్షం లేదు, అక్కడ ఏం లేదు. కానీ ఇప్పుడు సౌదియా అటువంటి చోట ఏమైందండి, వర్షము గుబురిగా భయంకర వర్షం పడింది కాబట్టి ఇంజిలు ఉంచిన బండి అన్ని ఏమైంది, వర్షంలోని కొట్టుకొని ఇంటి నుండి బయటికి రాలేకపోయిందండి. ఎందుకు నేను ఇది చెప్పుతున్నానంటే తెలుసా, దేవుడు రాకడ సమయంలో అక్కడ ఇక్కడే చాలా మంది స్తోత్రం అద్భుతములు నడి జరుగుతున్నది. చాలా మంది స్థానములు ఏమవుతున్నారు, అది మరణం జరుగుతున్నది. ఇప్పుడు కేరళ జరుగుతున్నారండి స్థానములు ఏమంటే భూకంపం పోనవంటి ఒక సమస్య వచ్చి ఒక్క రాత్రితోని స్తోత్రం 400 పైన మనుషులు ఏమైంది కనబడలే, ఇల్లు దొరకలే, శవం దొరకలేదు, డబ్బులు దొరకలేదు, మొత్తం ఏమైంది పోయిందిరా స్తోత్రం. గోవింద కాదు పోయిందిరా బాబు స్తోత్ర కలిగిన గాక. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నారని తెలుసా, నీకు తెలియదే. యేసయ్య హఠాత్తుగా ఆయన రాకడ సమీపించారు. ఒకడు ఏమంటారు, ఇద్దరు ఒకే మంచం మీద ఒకడే పడుతున్నారు, ఇద్దరు ఒకే పని మీద ఏమవుతుంది పని చేస్తున్నారు. ఒకరికి అది అర్థమండి.
ఆయన రండి భార్య మానవలసి ఉంది, భర్తకు భార్య మనసు వదలేదు. అక్కడ కూడా చెప్పవచ్చు, అలా కూడా చెప్పవచ్చు. అది కాదు, అది మంచిది వేరొక అర్థం అండి. ఇద్దరు మధ్య మీద ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఇప్పుడు ఏమండి రాత్రి ఎంత ఇది 7 అదే 8 అరే 8:30 స్తోత్రం. అమెరికాలో ఉన్నవాడు తెల్లవరి 8:30 స్తోత్రం. దానికి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి కొంచెం సమయం తర్వాత ఏం చేయబోతుంది? అమెరికాలో ఉన్నవాడు ఏం చేస్తుంది? ఆడ ఓఫీస్కి వెళ్తుంది, ఆడ పని చేసుకున్నారు, అదే అర్థం. ఇక్కడ ఉన్నవాడు రాత్రి, అక్కడ ఉన్నవాడికి పగలు. సోదరం అది ఇంకొక అర్థం ఉండేది సోదరం. సోదరం ఒకే కడుపులో ఉన్నవాడు ఒకే స్థలం మీద పడుకున్నారు కదా. యేసయ్య మైంది పోయింది, యాకోబు దిగుండి అర్థమైంది. ఒకే కడుపులో మంచి మీద ఒక అమ్మ తల్లి లోకములు ఉంది అన్నిటికంటే సూపర్ ఇల్లు మా అమ్మగారు. అమ్మ కడుపు సూపర్ ఇల్లు. సోదరం 9 నెలల 15 రోజు అక్కడ ఉంటుంది. అక్కడే స్తోత్రం. ఇద్దరు ఇక్కడ పడుకున్నారు. ఎవరెవరు? ఒక్కడికి దేవుడు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఒక్కడికి దేవుడు ఏం చేశారు? చేర్చుకున్నారు. ఆమె అదే విధంగా రూతు ఓర్ప ఒకే పదములు పని చేశారు. ఒక్కడికి విడిచిపెట్టారు. ఈ రాత్రి సిద్ధపడండి. యేసయ్య రాకడ వరకు సిద్ధపడండి. యేసయ్య త్వరగా వస్తున్నది. మట్టి వీరా మట్టి వీరా మన్నవరా మన్నవరా మట్టి వీరా మట్టి వీరా మన్నవరా మన్నవరా కాయము కాయము కాయమురా అయ్యయ్యో కాయము కాయము కాయమురా బైబిల్ చేత బట్టి నీ బతుకు తెరువు కోసం బైబిల్ చేత బట్టి పరమాత్మ నడిపోయావే అయ్యయ్యో ఆత్మలో ఆడుతున్నావే మట్టిరా మట్టిరా మన్నోరా మన్నోరా మట్టిరా మట్టిరా మన్నోరా మన్నోరా అందరం సమర్పించుకుందాం. మీ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సమర్పించుకుందాం. దేవుని యొక్క రాకడ సమీపించబడి తీరింది. ఒప్పుకోవాల్సిన వాటిని ఒప్పేసుకో, వదులుకోవాల్సిన వాటిని వదులుకో, జీవితం క్రమపరుచుకో. అవివేకమైన గలాతీయులు లాగా మోసపోకండి. మోసపరిచి తీరేందుకున్న సువార్తలు వ్యాపరించుతున్నాయి. అయ్యో, నిజమైన సువార్తను గ్రహించుకుతీరు, బోధించుకుతీరు, ప్రకటించుకుతీరు. అనేకుల మార్పుల కొరకు ప్రయాసపడుతీరు. ఇది నీకున్న అనుకున్న సమయం, ఇది నీకున్న మంచి సందర్భం. ఇక నీకు ఇలాంటి సమయం దొరకకపోవచ్చు. కుమారుడా కుమార్తె వ్యర్థం చేస్తూ మాక జీవితాన్ని దొరికిన అవకాశంలో దేవుని పిలుచుకో. వదులుకోవాల్సిన పాపాలను వదిలేసుకో. అంగీకరించి తీరాల్సిన ఆత్మశక్తిని గ్రహించుకు. బాబిలోను కూలిపోయే గడియ వచ్చుచున్నది. దర్శనాలు ఆగిపోయే గడియ వచ్చుచున్నది. కృపావరాలు ఆగిపోయే గడియ వచ్చుచున్నది. అప్పటి వరకు వెయిట్ చేయమాట సిద్ధపడుతూ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం. మన మధ్యలో దేవునికి దాసు భాస్కర్ పాస్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు.